అసలు చూస్తే మీ డాడీ గారే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అసలు. ఆ, అందరూ అదే అంటారు. షేవింగ్ అది కట్ చేస్తే కథం. అంత అవును, గుండు చేస్తే మొత్తం ఆ మొత్తం డాడీ. ఓకే. ఎందుకు మీరు డాడీ లాగా ఉండడానికి ట్రై చేస్తలేరు? ఈ జనరేషన్ గ్యాపా? అలా ఏం లేదు, జనరేషన్ గ్యాప్ అని లేదు. మా నాన్న బాడీ మొత్తం వచ్చింది నాకు ఆల్రెడీ. ఓకే. అంటే మన డైలీ లైఫ్లో జాబ్ మనం అటు వెళ్ళలేదు ఇంక మొత్తం. యాక్టింగ్ సైడ్ కాకుండా మొత్తం ఎంప్లాయ్మెంట్ సైడ్, జాబ్ సైడ్ ఉన్నాను నేను మొత్తం. ఓకే. అది ప్రతి ఒక్కరు అంటే ఐరన్‌లక్ శాస్త్రి గారు అంటే ఏదో చిన్న కామెడియన్ ఏదో 2 క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయింది కదా! త్రూ ఔట్ సినిమాలో ఉండేసి చాలా సినిమాలు చేయడం జరిగింది. అలాంటి వారు ఎందుకు మీరు ఇండస్ట్రీకి రాలేదు? ఇండస్ట్రీకి రాలేదని ఎక్కడ లేదు. ఓకే. సో నాన్నగారు చనిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో వాళ్ళందరూ ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు. సో మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలాసార్లు అనుకున్నాను వెళ్ళాలని. బట్ కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో ఈ రిఫరెన్స్ అనేది ఒక స్టేజ్ వరకు, ఎంట్రీ వరకు అయ్యింది. ఓకే. సో టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే అక్కడ రికమెండేషన్స్ అన్నీ చాలా హెవీగా ఉన్నాయి. సో మనం ఎంత శాస్త్రి గారి అబ్బాయి అయినా ఒకప్పుడు నాన్నగారు ఇండస్ట్రీకి ఎంత సర్వ్ చేసినా అది నాకు హెల్ప్ కాలా. ఓకే. ఓకే శాస్త్రి గారి అబ్బాయి, ఓకే ఆ జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో నుంచో పెట్టండి అనేవారు. ఓహ్! అలా ఉండేది. అచ్చా! నాకు అంత నచ్చేది కాదు. సో కొన్ని కామెడీ షోస్కి, ఇప్పుడు లీడింగ్ షోస్కి కూడా వెళ్ళాను నేను ట్రై చేద్దామని. సో అక్కడ చూపించిన ఈ డిస్టర్బెన్సెస్ ఒక ఒక మార్కెట్ టైప్లో ఉంది అక్కడ అంతా. కొట్టేవారు, చూశాను నేను. అయ్యో! కొట్టేవారు. నాకు ఈ లైఫ్ కరెక్ట్ కాదనిపించింది నాకు. ఓకే. అంత చాలా పాలిటిక్స్ చూశాను నేను అక్కడ. గంటలు గంటలు నిలబడేవాడిని నేను. వాడు కావాలంటే కొన్ని మా ఎఫర్ట్ పెట్టాలి. కానీ ఆ ఎఫర్ట్ ఎలా ఉందంటే మన ఆత్మాభిమాన్ని చంపేసుకునేటట్టు ఉంది అది. చాలామందిని అడిగాను నేను, ఇట్లా కాదు ఇలా చేస్తాను, ఇలా నేను ఇవన్నీ ఉన్నాయి నాకు అవి అని చెప్తే చూద్దాం చేద్దాం అని అనేవారు. కొంతమందికి నాకు తెలియకుండా నేను ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాటికి. సో అమౌంట్ పే చేసి మరీ నేను కొత్త చేతులు తనకు వచ్చిన రోజులు ఉన్నాయి. సో నేను చదువుకున్నాను ఫస్ట్, అన్నిటికంటే మెయిన్ విద్య నా దగ్గర ఉంది. అది ఇది కాకపోతే ఇంకో చోట నేను బతకాలని కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే నాన్నగారు లెగసీని నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను చాలాసార్లు. ఆయన అబ్బాయి వచ్చాడు ఇండస్ట్రీకి, ఓకే మళ్ళీ ఎక్కడో చోట అలా కనబడి వెళ్తూ ఉంటే ఓకే జనాలు గుర్తుపెట్టుకుంటారు అన్న ఒక చిన్న ఫీలింగ్. ఓకే. అందులో సెటిల్ అయిపోవాలని కాదు, ఆ ఫీలింగ్ తోటి నేను చాలా ప్రయత్నించాను. కానీ ఎందుకో మనకి సక్సెస్ ఇండస్ట్రీలో రాలేదు. ఆ రాకపోవడం ఒక రకంగా నాకు ప్లస్ అనుకుంటాను. ఎందుకంటే ప్లస్ అనుకుంటాను, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాను నేను ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్, కొత్త వాళ్ళు అందరూ వచ్చి ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళు తిండి తినకుండా రోడ్ల మీద అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. కృష్ణానగర్ వెళ్తే ఎంతమంది పొద్దున్న చూస్తున్నాము, టిఫిన్ తినక, భోజనాలు లేక, ఒక ఛాన్స్ కోసం, 1000 రూపాయల కోసం కష్టపడి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కష్టపడడం తప్పులేదు, వెనకాల ఆదాయం ఉండి తండ్రి సంపాదించి నువ్వు వెళ్ళి నేను చూసుకుంటానంటే అదొక సపోర్ట్ ఉంటుంది. వీళ్ళు వెనకాల ఏం కష్టం ఉందో తెలియదు, పట్టుబట్టును ఊరి నుంచి వస్తున్నారు, నిలబడుతున్నారు, కానీ రిజల్ట్ అట్ ది ఎండ్ ఏం ఉండట్లా. ఈ పీరియడ్లో వయసు అయిపోతుంది. రేపొద్దున ఉద్యోగం చేద్దాం అంటే కొత్త అంత సర్వీస్ తీసుకోరు. ఏం చేసామని అడుగుతారు. ఇంతకుముందు అటు ఉద్యోగం రాక, ఇటు పనులు రాక, ఏదో అన్ఎంప్లాయ్మెంట్ మీద నడిపేస్తున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటారు. ఒక్కటే మెయిన్ ప్రాబ్లం. నా విషయానికి వస్తే నేను ఇలాగే అనుకున్నాను, చదివేసుకున్నాను, జాబ్ ముందర ఇండస్ట్రీకి వెళ్దాం అన్న ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి మనం ట్రయల్స్ చేసాం. ఓకే. కానీ నా వెనకాల అమ్మ ఉన్నారు, చెల్లి ఉంది. అప్పటికి చెల్లికి పెళ్లి బాధ్యత. నేను ఎలా అయిపోయినా పర్లేదు, నా వెనకాల 2 ఉన్నారు, వాళ్ళకి నేను రెస్పాన్సిబుల్. రేపొద్దున చెల్లికి పెళ్లి చేయాలి, 10 మందికి నేను సమాధానం చెప్పే పొజిషన్లో ఉండాలి. నేను ఇంకా ఈ అవకాశాల కోసం తిరుగుతూ లైఫ్ని లీడ్ చేయకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే వాళ్ళు ఏమైపోతారు? అవును, మనకు వచ్చి ఎవరు సాయం చేయరు, ఎవరు మాట్లాడరు మన వెనకాల నిలబడి. అలా మాట్లాడేవాడు ఉన్నాడు అంటే ఫస్ట్ ఏం చెప్తారంటే నా వల్ల ఆడు పైకి వచ్చారంటారు ఈ రోజుల్లో. అదే ఆ 2 నాకు నచ్చవు. కాబట్టి నేను డెసిషన్ ఏం తీసుకున్నానంటే ఓకే, ఫస్ట్ మనకి రెస్పాన్సిబిలిటీ ఉన్నో తీర్చుకుని నా లైఫ్ నా చేతికి వచ్చిన తర్వాత ఎవరు డెసిషన్ తీసుకుందాం అన్నట్టు నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ ఉద్దేశంతో అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళి చిన్న యాక్టింగ్ చేసుకుంటూ అలాగే వెళ్ళాను. కానీ ఎప్పుడు దాని మీద డిపెండ్ కాలేదు. ఈరోజు మనకి జాబ్ ఉంది, సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. సో ఈరోజు మనం బయటికి వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినా నాకు ఇబ్బంది ఉండదు. ఆ ఉద్దేశం అందరికీ రావాలి. కొంతమంది అనుకుంటారు ఇదే లైఫ్, ఇక్కడే చేసేయాలి, ఇదే అయిపోవాలి, ఇక్కడే అయిపోవాలి. ఓకే, మనం ఒక చోట సెట్ కావట్లేదు అంటే అది మన ప్లేస్ కాదు. అలాంటి టాలెంట్ లేదనుకోకూడదు. మనం ఇంకో చోట సెట్ అవుతాం, ఆ టాలెంట్ ఎత్తుక్కోవాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలి మనం, అప్పుడే సక్సెస్ వస్తుంది.